అండ్ మీ దగ్గరికి ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ జనరేషన్లో ఈ సినారియోలో ఎలాంటి పిల్లలు ఎక్కువగా అంటే ఈ ఈ కైండ్ ఆఫ్ మానసిక ఒత్తిడికి సంబంధించి కావచ్చు లేదా మానసిక రుగ్మతలకు సంబంధించి ఎలాంటి పిల్లల్ని మీరు చూసుంటారు ఎక్కువ శాతం? అంటే అక్రాస్ ఏజ్ గ్రూప్స్ చెప్పాలంటే మోస్ట్లీ టీన్స్ ఆ ఏజ్ గ్రూప్లో డెఫినెట్గా డిప్రెషన్ అయితే ఎక్కువైతుంది నంబర్స్. పిల్లల్లో డిప్రెషన్కి పిల్లలు అని అనను నేను ఇది టీన్స్, ప్రీ టీన్స్ టు టీన్స్ నుంచి ఐఎమ్ సేయింగ్ డిప్రెషన్. దానికన్నా యంగర్ ఏజ్ గ్రూప్లో అదే ఇప్పుడు నేను చెప్పినట్టు లెర్నింగ్ డిజార్డర్స్, లెర్నింగ్ డిజబిలిటీస్ అంటాము, వాళ్ళు ఎక్కువ వస్తారు. కొంచెం అంటే earlier we used to call it mental retardation, ఇప్పుడు ఆ పదం వాడము. ఇట్స్ మోర్ వీఆర్ టాకింగ్ అబౌట్ లెర్నింగ్ డిజార్డర్, లెర్నింగ్ డిజబిలిటీస్. అండ్ వీళ్ళలో ఆర్టిస్టిక్ ఉండడము, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇవాల్యుయేట్ చేసి. సో మోస్ట్లీ యంగ్ పిల్లలలో అంటే ADHD ప్లస్ ఇట్లాంటివి. చాలా రేర్ కేసు చిన్న పిల్లలలో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కూడా ఉండొచ్చు. హెయిర్ పిక్కింగ్ చూస్తాం కొందరిలో, హెయిర్ ప్లకింగ్, కూర్చొని వాళ్ళకి తెలియకుండానే మొత్తం చేసేయడం, స్కిన్ పిక్కింగ్ చూస్తాం కొందరిలో. అంటే దీస్ ఆర్ వెరీ కామన్ అని అన్నాను, ఒక రకమైన OCD స్పెక్ట్రమ్ కింద వస్తుంది అది. సో దీస్ ఆర్ ఆల్సో కొందరు పిల్లలలో వి సీ దట్. సో చిన్నప్పుడే OCDకి గురయ్యేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ బాడీలో కలిగే చేంజెసా లేదంటే? అన్ఫార్చునేట్లీ దీనికి కారణాలు ఏంది అనేది వి డోంట్ హ్యావ్, అంటే దీని వల్ల ఇది వస్తుంది అనడానికి దిస్ నో పర్టికులర్ రీజన్. దిస్ ఆర్ డిజార్డర్స్. ఏం జరుగుతుంది బ్రెయిన్లో, ఏం చేంజెస్ అవుతున్నాయి అనే దానికి వీ హ్యావ్ ఎనఫ్ ఎవిడెన్స్, కానీ ఎందుకు జరుగుతుందికి వి స్టిల్ జస్ట్ అన్ఫార్చునేట్ ఈవెంట్. కొందరు అవుతుంది. కొందరు ఎట్లా అంటే పాపం వాళ్ళు దే ప్రెజెంట్ యాజ్, ఇప్పుడు క్వైట్గా కూర్చుంటుండే ఒక పిల్లాడు ఎవరిని కలుస్తలేడు అంటే మనం అది ఒకటి క్వైట్ చైల్డ్ అనుకుంటాం, లేకపోతే డిప్రెస్డ్ అనుకుంటాం. బట్ యాక్చువల్ రీజన్ సంథింగ్ ఎల్స్ ఉండొచ్చు. మన బ్రెయిన్లో అమ్మ నేను అక్కడ స్టెప్ చేస్తే ఏదో అవుతుంది అని నాకు మైండ్లో వస్తుంది డాక్టర్ అని చాలా, అంటే సెకండ్ థర్డ్ విజిట్కి వాళ్ళు దే ఓపెన్ అప్. చిన్నపిల్లలు అంత ఈజీగా చెప్పుకోలేరు. సో వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్. సో మనకి బ్యాడ్ థాట్స్ రావచ్చు, అమ్మకి ఏదో అయిపోయింది అని థాట్ వస్తుంది డాక్టర్, నేను ఆడది ముట్టుకుంటే నాకు ఏదో అయిపోతుంది అని థాట్ వస్తుంది డాక్టర్ అని చెప్తారు. సో దీస్ ఆర్ ద జనరల్ సిమ్టమ్స్, జనరలీ అబౌట్ ఇంట్రూజివ్ థాట్స్ అంటాం ఇది. అంటే ఒక్కటే ఆలోచన పదే పదే డిస్టర్బ్ చేయడం, అది వద్దు అనుకున్నా కానీ ఇంకా ఫోర్సిబుల్గా రావడం. సో దిస్ ఈజ్ మెయిన్గా OCD అంటేనే అది. సో దాన్ని ఆపుకోవడానికి ఏదో నేను ఇంకోటి కంపల్సివ్గా చేయడం, అట్లా థాట్ రాగానే నేను ఏదో చెంపలు వేసుకోవడం, లేకపోతే దేవుని మొక్కుకోవడం, ఇట్లాంటివి జరుగుతాయి. సో ఇది వెన్ ఇట్ ఈస్ రెస్ట్రిక్టింగ్ వాళ్ళ స్కూల్ ఎబిలిటీస్ అవన్నీ తగ్గుతున్నాయి అన్నప్పుడు ఇట్స్ అ ప్రాబ్లం. సో దట్ విల్ నీడ్ ట్రీట్మెంట్. సో ఓవరాల్గా అసలు చైల్డ్ సైకాలజీ గురించి పేరెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఆర్ టిప్స్ ఏంటి? చైల్డ్, టీనేజర్ కానీ ఏ ఏజ్లో అయినా కానీ కైండ్లీ అంటే ఒక అబ్జర్వ్ చేయండి. పిల్లలు అబ్జర్వ్ అంటే ప్రతిదీ వాడు చిన్న చిన్న డీటెయిల్ నోటీస్ చేయడం అని కాకుండా ఓవరాల్గా వాళ్ళ మూడ్ బాగానే ఉంటుందా, హ్యాపీగా ఉంటుండ్రా, ఈజీగా అందరితో మింగిల్ అవుతుండ్రా, నవ్వుకుంటూ మాట్లాడుతుండ్రా లేదా, వాళ్ళ లంచ్, వాళ్ళ స్కూల్లో ఏమైనా టీచర్స్ ఏమైనా కంప్లైంట్స్ చేస్తున్నాయా. సో ఇవన్నీ గురించి కొంచెమన్నా మనం ఎప్పటికీ అప్డేట్గా ఉంటే, ప్లస్ పిల్లలకి కూడా కొంచెం టైం ఇవ్వడం, దీస్ ఆర్ ద థింగ్స్. కొంచెము లేట్లీ అంటే ఇప్పుడు టీనేజర్స్లో నేను చెప్పినట్టు కొంచెం విత్డ్రా అవుతుండ్రు, కలుస్తలేరు ఈజీగా, వన్ ఫ్రెండ్స్ ఇంతకుముందులా కలుస్తలేడు, బయటికి ఆడుకోవడానికే పోతలేడు అన్నప్పుడు కొంచెం కూర్చొని కొంచెం యూ షుడ్ సిట్ అండ్ ట్రై అండ్ ఆస్క్ ఏమన్నా అయిందా. ఇట్ కుడ్ బి అబ్యూజ్ ఉండొచ్చు. ఎంతోమంది చైల్డ్ సెక్షువల్ అబ్యూస్కి గురి అవుతారు. సో స్కూల్లో వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాడు చెప్పలేడు, వాడికి అసలు ఏమైందో కూడా తెలియదు. సో అక్కడ బుల్లియింగ్ జరగవచ్చు, సెక్షువల్ అబ్యూస్ జరగవచ్చు. సో ఆల్ దీస్ ఆల్సో ఇవన్నీ మనం కూర్చోబెట్టి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు క్వైట్ ఎందుకు అయిండు అని మనం అబ్జర్వ్ చేయాలి, గ్రహించాలి. దాని తర్వాత అడగగలగాలి, మనం చెప్పగలిగే ఫ్రీడమ్ ఇవ్వాలి. ఓన్లీ దెన్ క్యాన్ బి ఆఫ్ సమ్ హెల్ప్ టు యువర్ చైల్డ్. సో హోప్ఫుల్లీ మన వీడియో చాలా మంది పేరెంట్స్కి, కిడ్స్కి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. సో మీకు కూడా ఏ రకమైనటువంటి మానసిక సమస్యలు ఉన్నా లేదంటే ఎటువంటి సందేహాలు ఉన్నా సరే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మాతో ఉన్నటువంటి సైకాలజిస్టులతో మీకు ఒక సరైన సమాధానం లేదా పరిష్కారం ఏమైనా ఇప్పించే ప్రయత్నం మేము కూడా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి.